మా సర్పంచ్ చాలా వారించిండు. నీకు నేనున్నా, ఇప్పుడు నీకు నష్టం జరిగితే నేనున్నా, నేను మాట్లాడతానంగా కూడా చెప్తే వినలేడు. వినకుండా ఇంటికి వచ్చిండు. ఇంటికి రాగానే నా భార్య ఉన్నది. నా భార్య ఉంటే నేను పెట్రోల్ తీసుకొని డైరెక్ట్ నా సొంతిల్లు కదా, సొంతిట్లోకి వచ్చినట్లు వచ్చేసింది. నా భార్య కాళ్ళు పట్టుకున్నాడు. అన్న నీకు ఏమైనా డబ్బులు కావాలంటే నా పుస్తెళ్తాడు అమ్మని ఇస్తానే, మా ఆయన ఏమైనా డబ్బులు తీసుకుంది, నేను పుస్తెళ్తాడు అమ్మని ఇస్తా, నీ కాళ్ళు పట్టుకుంటా. నీకు అప్పటికి నా బిడ్డ ఇంట్లోనే ఉన్నది. నా భార్య ఇంట్లోనే ఉన్నది, ఆడుంది, కాళ్ళు పట్టుకున్నది. ఎంత కాళ్ళు పట్టుకున్నా సరే ఇన్లే, నువ్వు జరుగు 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 అని చెప్పేసి ఆమె నూకేసి లోపలికి వచ్చేసరికి నేను వచ్చి ఆయన కాలు పట్టుకున్నా. అద్దు ఇసుంటి పని చేయకు, కావాలంటే మనం మాట్లాడు దేనికైనా పరిష్కారం అప్పటికి చల్లేసిండు. నేను మొత్తం చల్లేసిండు అంతా చల్లేసిండు. అద్దు 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 అని చెప్పేసి వారించి తోలుకపో ముట్టించి పడేసి నన్ను కూడా ఇటు నూకేసాడు. ఇంకా నా బిడ్డని అప్పటికి నేను బయటకు పంపించేసిన. నా భార్యను కూడా నీతో కాదు, ఇక్కడ ఏమైతుంది సార్, ఆయిల్ పడ్డది కాబట్టి స్కిడ్ అవుతుంది. ఇలా నా అతన్ని పట్టుకోవాలంటే కూడా నాకు అదైతలేదు. అతను నాకంటే హైట్ ఉంటుంది, నాతో అయితలేదు. మా తమ్ముడు వచ్చిండు. మా తమ్ముడు వచ్చి కూడా చాలా చాలా అద్దు 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 అని చెప్పేసి, లేదు మంటలు అంటుకోలేదు, అద్దు 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 అని చెప్పేసి అన్నం